సారిగా 3 రోజుల క్రితం పోసాని పైన కేసు నమోదైంది. ఎక్స్క్లూజివ్ గా ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో కనిపిస్తోంది. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదైంది. 24వ తేదీన ఈ ఫిర్యాదు అందింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో కూడా ఉంది. ఆ ఫిర్యాదును ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేసి అంతకంటే ముందు పోసాని కృష్ణమురళి పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదని మీరు చూడొచ్చు. ఇక్కడ 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 3 ఆఫ్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. 24వ తేదీన ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. 24వ తేదీన కంప్లైంట్ కూడా వచ్చింది. ఒకసారి మనం చూస్తే ఆ కంప్లైంట్ కాపీలో మీరు చూడొచ్చు. సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లోని పలు కొన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందినటువంటి పోసాని కృష్ణమురళి అని అతను ఒక కులమును అవహేళన చేసే విధంగా మరియు సినీ పరిశ్రమ ఒక కులానికి ఆపాదించే విధంగా మరియు సినీ రంగంలో ఉన్నటువంటి ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అవహేళన చేసే విధంగా 2015వ సంవత్సరంలో తనకు వచ్చినటువంటి నంది అవార్డుని తిరస్కరిస్తున్నట్టు, అలాగే అప్పటి నంది అవార్డు కమిటీలో అందరూ కమ్మ కులానికి చెందిన వారే, అందుకే తిరస్కరించానని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడారు. అవి నాకు బాధ కలిగించాయి, అందుకే నేను ఈ కంప్లైంట్ ఇస్తున్నానట్టుగా ఈ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు ఆయన. నంది అవార్డ్స్ కమిటీని కించపరచడం, ఒక కులానికి ఆపాదించిన కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తనకు ఇబ్బంది కలిగింది కాబట్టి నేను కంప్లైంట్ చేస్తున్నానంటూ 2015 సంఘటన ఉదాహరణగా తీసుకున్నటువంటి జనసేన కార్యకర్త జోగినేని మణి అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా ప్రజెంట్ పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదైంది. అయితే తను ఇన్ డీటెయిల్డ్గా తన మాటల్ని పరిశీలించినప్పుడు 11 మందితో కమ్మవారి అని పోసాని కృష్ణమురళి మాట్లాడారు. కానీ అందులో అటువంటి విషయం ఏది లేదు. తనకు పరిజ్ఞానం లేక ఈ రకంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు. సో ఆ విషయం పైన సోషల్ మీడియాలో వివరాలను కింద పొందుపరుస్తున్నారంటూ లింక్స్ కూడా అందులో జోడించాడు ఆయన. ఈ కంప్లైంట్ 24/2/2025లో కంప్లైంట్ ఫిర్యాదు అందితే అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరిన్ని అప్డేట్స్ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్, ఏంటి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పోసాని కృష్ణమురళి తరలించినట్టు తెలుస్తోంది. అక్కడ ఎటువంటి హైటెన్షన్లు కొన్ని అప్డేట్స్ ఏంటి? కిషోర్, వినిపిస్తోందా? అక్కడ ఎటువంటి హైటెన్షన్ నెలకొంది ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో? వైసీపీ కార్యకర్తలు ఎవరైనా చేరుకున్నారా? అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, పోసాని కృష్ణమురళిని ప్రజెంట్ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తోంది. సో నిన్న రాత్రి 8:30 సమయంలో అదుపులో తీసుకున్నారు. మైహోం భుజాలో తన నివాసం నుంచి అదుపులో తీసుకొని నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటివరకే ఆయన ఎక్కడ కూడా తరలించలేదు. పోలీసు అదుపులో ఉన్నారు ఆయన. ఉదయం నుంచి కూడా ఎక్కడికి తీసుకెళ్తారని ఒక హైటెన్షన్ నెలకొంది. ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా పోసాని మురళీకృష్ణ భార్య కుసుమలతతో మాట్లాడారు. తనకు అండగా నిలుస్తామని చెప్పారు. న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చింతించాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వెంటనే కోడూరు పోలీస్ స్టేషన్ తరలిస్తారా, లేదంటే డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్తారా, మెడికల్ టెస్ట్ల నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్తారా, ఇలా రకరకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఆయన్ని. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెజెంట్ పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే గత 2015లో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ప్రజెంట్ ఈ కేసు నమోదైంది. 24/2/2025 అంటే 2 రోజుల క్రితమే ఫిర్యాదు అందిన రోజే సాయంత్రానికి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 3 ఆఫ్ 5 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ సెక్షన్ల తీవ్రత ఏంటని మీకు మరికాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తే అంతవరకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పోసాని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్ మీకు చూపిస్తున్నాం మేము. ఆ దృశ్యాలను చూడండి. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లోపల పోసాని కృష్ణమురళికి సంబంధించిన దృశ్యాలు. సో ఆ కారులో తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆయన పోలీసు అదుపులోకి తీసుకొని స్టేషన్ లోపల కూర్చోబెట్టారు. అక్కడి నుంచి పోలీసులు మరి కాసేపట్లోనే మెడికల్ టెస్ట్ నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంది. అటు పిమ్మట ఆయన్ని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి తరలిస్తారా, కస్టడీ కోరుతారా, చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. హైటెన్షన్ నెలకొని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కూడా పెద్ద మొత్తంలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సో పోసాని మురళీకృష్ణ పైన కావాలనే కుట్రపూరితంగా ఈ కేసు నమోదు చేశారు. అనవసరమైనటువంటి విషయాల్లో కక్ష సాధింపు చర్యగానే ఇది తీసుకున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. 2015లో జరిగిన ఘటన పైన ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటి అంటూ కూడా వారంతా కొంత ఆగ్రహం వెల్లబుచ్చుతున్నారు.
ఇది కేవలం రెడ్ బుక్ లో నమోదైన పేర్ల ఆధారితంగా నమోదవుతున్న కేసులను కూడా వారంతా భావిస్తున్నారు. ఎస్, రెడ్ బుక్ లో నమోదైన కేసుల ఆధారితంగా నమోదు చేస్తున్నారు కేసులు, కక్షపూరితంగా వెళ్తున్నారంటే నెక్స్ట్ ఎవరు? మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ వైసీపీలో ఎవరు టార్గెట్ కాబోతున్నారు? వైసీపీలో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారని ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కిషోర్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కిషోర్ దగ్గర వెళ్తానండి. ఎస్ కిషోర్, ఏం జరుగుతోంది? ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అయితే ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? పోసాని కృష్ణవర్లు అక్కడ తరలించారు. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారా? ఎటువంటి పోలీస్ పహారా కొనసాగుతోంది? ఎస్, థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై ఉత్కంఠ వీడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడికి ఆయన కొద్దిసేపు తీసుకురావడం జరిగింది. ఇక్కడంతా కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించారు. ఏదైతే సంబేపల్లెకి చెందినటువంటి ఎస్ఐ భక్తవత్సలం అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేకుంటే సంబేపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా అనేటువంటి రకంగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీ పోలీస్ బలగాల మధ్య ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పోసాని మురళి ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ లోపల ఏదైతే మనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంటే ఒక రకంగా మానసిక క్షోభ గురి చేశారు. జన సైనికులను కూడా ఒక రకంగా మానసిక గడిపామన్నటువంటి విషయాన్ని కూడా మనీ ఒక రకంగా చెప్పడం. ఆ నేపథ్యంలో ఒకసారిగా ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం పోసాని మురళీకృష్ణ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు పోసాని మురళి ఉన్నటువంటి ఈ రూమ్ ఏదైతే గదిలో ఆయన విచారిస్తున్నారు. మనం గదిలో ఆయన విచారిస్తున్నారు.